ప్రభువైన యేసు నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. ఈ ఉదయకాలం దేవుని రాజ్యం, పరలోకపు దేవుని పరిపాలన, దేవుడు పరిపాలన చేస్తుంటే మానవ జీవితాల్లో అనుభవించే దేవుళ్ళు ఎలా ఉంటాయి అనే సమాచారం మనం దాని గురించి ఆలోచన చేస్తాం. భూరాజుల పాలనలో మనకేం లభిస్తుంటాయో అవి భౌతికమైనవి. భూరాజులకు దేవుని రాజ్యానికి వేరు వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి భూరాజ్యాలకు దేవుని రాజ్యానికి ఉండే వ్యత్యాసం, నిలబడిలో ఉండే వ్యత్యాసాన్ని గురించి మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో 21వ వచ్చింది. నీవేమి కోరుచున్నావు అని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు నా 2 కుమారులు ఒకడు నీ కుడి వైపున ఒకడు కూర్చుంటే సెలవిమ్మని ఆయనతో అన్నాను. మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలు మీరు త్రాగలరా అని అడుగగా త్రాగలమండి. త్రాగుదురు కానీ కూర్చుంట నా వశం లేదు, సిద్ధపరచబడను అని వాళ్ళకి చెప్పండి. భూరాజ్యాలు అధికారాలకు సంబంధించినవి కావు. భూరాజ్యాలు అధికారానికి క్షమించండి, భూరాజ్యాలు అధికారానికి సంబంధించినవి. పరలోక రాజ్యంలో పెత్తనం చేసే పరిస్థితులు ఉండవు. పరలోక రాజ్యం యొక్క వాతావరణంలో గొప్పవాడైన వాడు వారికి పరిచారకుడుగా ఉండటం అనే ఒక విశేషమైన సమాచారం గ్రంథం తెలియజేస్తుంది. 22వ అధ్యాయం లూకా సువార్త 24వ వచనం నుండి, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అది వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లను, అన్ని జనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారు అధికారం చేయవారు ఉపకారాలు పడుదురు. అలాగే ఉండరాదు. మీరు గొప్పవాడు చిన్నవాని వలన ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పద్ధతిని కూర్చుండేవాడా, పరిచయం చేయవాడా? పొంతులు కూర్చుండేవాడు వాడే కదా. చేయవాని వలే ఉన్నాను. నా సాధనలో మీరు నాతో కూడా నిలిచినవారు మీరే. గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనంలో కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించి ఉన్నాను. పరలోకమైన దేవుడు క్రీస్తు ప్రభు వారికి అధికారం కట్టబెట్టాడు, ఆధిపత్యం కట్టబెట్టాడు. ఆధిపత్యం కట్టబెట్టినప్పుడు ఆయన ఎదురు చూసిన విశేషమైన సమాచారం ఏమంటే ఆయన మాటకు విధేయత అనే ఒక విశేషమైన కార్యక్రమం. క్రీస్తు ప్రభు యొక్క మాటకు విధేయత చూపించడం అనేది దేవుడు కోరుకున్న విశేషమైన సమాచారం. అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఇలాగుంది. అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువైన యేసుకు దేవుడు అనుగ్రహించిన విశేషమైన ఆధిపత్యాధికారం ఎలాగుంది. ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించడం, ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినవలెను.
ఏమి చెప్పినా వినాలి, అన్ని విషయాల్లో ఆయన మాట వినాలి. కాబట్టి అలాంటి అధికారాన్ని పరలోక దేవుడు ప్రభనేసుకు అప్పగించి ఆయన ఏలుబడికి ఉద్దేశించిన కార్యక్రమం అండి. క్రీస్తు యొక్క ఏలుబడి ఎలాంటిదంటే ఏం చెప్పినా అన్ని విషయంలో ఆయన మాట వినే కార్యక్రమం అయింది. యేసు ఏలుబడి ఆయన ప్రధాన కాపరి అని గ్రంథం తెలియజేస్తుంది ప్రత్యేకించి. కాబట్టి ఈ ప్రధాన కాపరి గొర్రెలను ఎలా ఏలుబడి చేస్తుంటాడో అలాగున క్రీస్తు ప్రభు తన ప్రజలైన వారిని ఏలుబడి చేస్తుంటాడు. కాపరి గొర్రెలను ఎలా ఏలుబడి చేస్తుంటాడో క్రీస్తు ప్రభు తన ప్రజలైన వారిని అలా ఏలుబడి చేస్తుంటాడు. అందువలన ఏలుబడి అనేది పెత్తనం చేసే రూపంలో ఉండదు. ఆదర్శప్రాయమైన జీవితంతో ఉంటుంది. ఆయన ఆదర్శమైన జీవితం తన శిష్యులైన వారిని ప్రభావితం చేస్తుంటుంది. యేసు ఏం చెప్పాడంటే, తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించాడు. అపోస్తలులతో మాట్లాడుతూ నేను మీకు రాజ్యం అనుగ్రహిస్తున్నా. గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా 29వ వచనం, నా రాజ్యములో నా బల్ల యొద్ద పానములు పుచ్చుకొని సింహాసనంలో కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యం నియమించున్నా. అపోస్తలులు తమ బోధ ద్వారా ఏలుబడి చేస్తుంటారు. కానీ పెత్తనం చేసే కార్యక్రమం ఉండదు. కాబట్టి దేవుని రాజ్యం యొక్క విశేషమైన సమాచారంలో రాజ్యం అనగానే భూరాజ్యాల్లాగా పెత్తనం చేసి ఆధిపత్యం చేసి అధికారం చలామణి చేసుకునే పరిస్థితి కాకుండా దేవుని మాటకు గౌరవించే రూపంలో ఏలుబడి కొనసాగుతుంటుంది. అలా దేవుని రాజ్యాన్ని దేంతో పోలుస్తానని చెప్పని ప్రభువైన యేసు పోలికల గురించి మాట్లాడాడు. లూకా సువార్తలో 13వ అధ్యాయం 18వ అధ్యాయం 18వ వచనంలో రాబడింది. ఆయన దేవుని రాజ్యము దేన్ని పోలి ఉన్నది? దేనితో దాన్ని పోలుతాను? ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయన, కొమ్మలు నివసించాను. ఆయన దేంతో పోలుస్తాను? తీసుకొని దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది దేవుని రాజ్యం. పొల్లని పిండి కొంచెం పెట్టింది. మూడు తోముల పిండిలో కొంచెం చిన్న పుల్లిపిండి పెట్టిందంట. ఆ పుల్లిపిండి ఎలాగ విస్తరిస్తుంది? విస్తరిస్తుందంటే ఒక అణువు మరొక అణువుతో, ఇంకొక అణువుతో అలాగున వ్యాపించే కార్యక్రమం. దేవుని రాజ్యం అంటే భౌతికమైనది కాదు, ప్రకృతి సంబంధమైనది కాదు, ప్రకృతి అధికారానికి సంబంధించింది కాదు, పెత్తనానికి సంబంధించింది కాదు. ప్రేమతో కూడింది, ఆదరణతో కూడింది, సహవాసంతో కూడింది దేవుని రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యానికి నిర్వచనం ఇస్తున్నాడు గ్రంథంలో ప్రత్యేకించి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో రాబడింది. దేవుని రాజ్యం ఏంటి, ఎలాగుంటుంది? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. భోజనం పానం కాదు అంటే విలాసవంతమైన జీవితం కాదు దేవుని రాజ్యం.
భోజనం పానం శాశ్వతమైన జీవితం కాదు. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యొక్క ఆనందములైనది. ముగ్గురు దేవతలోని ముగ్గురు వ్యక్తులు వారి వారి పాత్ర నిర్వహిస్తారు దేవుని రాజ్యంలో. దేవత్వంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, క్రీస్తు ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు వారి పాత్రను నెరవేరుస్తుంటాడు. మొదటి పాత్ర దేవునిది. దేవుని రాజ్యము నీతి. నీతి నీతి కలిగింది దేవుని రాజ్యం. నీతిమంతుడు ఉండేది దేవుని రాజ్యం. నీతిమంతులుగా తీర్చబడిన మనుషులు దేవుని రాజ్యం. ఈ నీతి క్రీస్తు ప్రభువు అనుగ్రహించే నీతి. దేవుని నీతి క్రీస్తు ప్రభువులో మనకు లభించే దేవుని నీతి. నీతి దేవుని మూలమైంది. నీతి దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ఉన్నవారు నీతిమంతులు. పాపులు దేవుని రాజ్యంలో ఉండరు. పాపులు దేవుని రాజ్యంలో ఉండరు. మీ జాతరలో రండి, లూకాసు వార్త 13వ అధ్యాయంలోనే ఈ సమాచారం రాబడింది. దేవుని రాజ్యంలో రక్షించబడిన వాళ్ళు ఉంటారు. దేవుని రాజ్యంలో ఎవరు కూర్చున్నారో ప్రత్యేకించి సమాచారం తెలియజేస్తున్నాడు. 13వ అధ్యాయం లూకాసు వార్తలో గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించు పట్టణంలోను గ్రామంలో సంచారం చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమును ప్రవేశింపబోరాడు, అనేకులు ప్రవేశం చూద్దరు కానీ వారి వల్ల కాదని వారితో చెప్పాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరం ఇచ్చాను, ఉత్తరము మీతో చెప్పును. అందుకు వారు, మీరు మీ సముఖమందు మేము తిని త్రాగుచుంటమే, నీవు మా వీధులలో బోధించుటవే అని చెప్పసాగుతారు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని చెప్పుతున్నాను. అక్రమం చేయి మీరందరూ నా ఎదురు తొలగిపోండి అని చెప్పారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో కూర్చుండుటయు మీరు వెలుపడి త్రోయబట్టయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండు కొరుకుతారు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి దేవుని రాజ్యంలో కూర్చుందరు. దేవుని రాజ్యంలో ద్వారాలు, దేవుని రాజ్య సంబంధమైన ద్వారాలు 4 వైపులు తెరవబడి ఉన్నాయి. తూర్పు వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు ద్వారం, పశ్చిమ వైపు ద్వారాలు తెరవబడి ఉన్నాయి. ఈ తెరవబడిన దేవుని ద్వారాల్లో కూడా ప్రజలు లోపల దేవుని రాజ్యంలో ప్రవేశించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా కూర్చుంటారని విశేషమైన సమాచారం తెలియజేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు క్రీస్తు ప్రభు రక్తం చేత శుద్ధీకరించబడ్డవారు. వారి జీవితాలు ఎలాంటివైనా క్రీస్తు ప్రభు రక్తం అవసరమైంది వారి జీవితాలకు. హెబ్రీలకు 9వ అధ్యాయం 15వ వచనంలో, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగున మనం క్రీస్తు యొక్క మరణం పొందినందున, క్రీస్తు ప్రభు యొక్క మరణము మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచింపబడ్డవారు. ఆ రక్తం చేత విమోచింపబడ్డవారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని రాజ్యంలో కూర్చొని ఉన్నారు. వారితో పాటు మనం కూడా ద్వారం తెరవబడి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ద్వారం తెరవబడి ఉన్నాయి. దేవుని రాజ్యంలోనికి అంటే నీతిలోనికి ప్రవేశించే ద్వారం తెరవబడి ఉంది. మన నీతి అక్కడ చెల్లుబడయ్యే కాదు, అది కాదు.
కాబట్టి వాస్తవానికి మనుషుల నీతి యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో 5వ వచనం రాబడింది. చదువుతాం గ్రంథం తీసి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఇలాగుంది. దర్శించున్నావు, క్షమించి 4వ వచనం చదువుతాం. తన కొరకు పనిచేటి వారి విషయమై నీవు తప్ప తన కార్యం తప్పించు మరి ఏ దేవుడిని ఎవడు ఏ కాలంలో చూసి ఉండలేదు. సమాచారం మనుషులకు వినబడలేదు, అటు సంగతి వారికి తెలిసి ఉండలేదు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీకు అనుసరించు వారిని నీవు దర్శిస్తున్నావు. నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నాము. మాకు కలుగునా మేమందరము అపవిత్రులమంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీ మురికిపోతాడు ఆయన. మా నీతి చెల్లుబడే నీతి కాదు. మానవ నీతి దేవుని రాజ్యానికి చెల్లుబడేది కాదు. మేము అపవిత్రమైన వారమైతే మా నీతి మురికిగుడ్డలు అయిపోయాయి, చెల్లుబడే పరిస్థితులు. దేవుని రాజ్యము నీతితో కూడింది. దేవుని నీతితో కూడింది. దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు నీతిమంతులుగా తీర్చబడినవారు. నీతిమంతులుగా తీర్చబడినవారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ నీతి క్రీస్తు రక్తం మానవ జాతికి దానం చేసే నీతి. క్రీస్తు రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు మనుషులు. రోమేలకు 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాబడింది. 9వ వచనం, ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి. 9వ వచనం అనుకుంటున్నా, దయచేసి చూడండి. ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి క్రీస్తు రక్తము మనుషులు నీతిమంతులుగా తీర్చే కార్యక్రమం ఉంది. నీ నీతి అనుసరణ చేసిన క్రియలు కాదు. నీతి అనుసరణ చేసిన క్రియలు కాదు. క్రీస్తు రక్తము మనుషులు నీతిమంతులుగా తీర్చే ఒక విశేషమైన కార్యక్రమం. ఇది దేవుడు మానవ జాతికి పెట్టే భిక్ష. 2వ కొరింథీ 5వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు సమాచారం రాబడింది. 5వ అధ్యాయం 19 నుండి 21వ వచనం వరకు ఇలా గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. క్రీస్తు రక్తం అదేదనగా వారి అపరాధం. అద్భుతమైన సమాచారం. క్రీస్తు నందు విశ్వసించిన వారు, ఆయన రక్తమందు విశ్వసించిన వారు, క్రీస్తువుకు విధేయత చూపించిన వారు ఆయన రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత దేవుడు వారి అపరాధములు వారి మీద మోపకుండా క్రీస్తు లోకం తనతో సమాధానపరచుకోవచ్చు. కాబట్టి నీతిమంతులు 21వ వచనంలో మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు క్రీస్తులో దేవుని నీతి ప్రసాదించబడుతుంటుంది. క్రీస్తు ప్రభునందు నివసిస్తున్నావా? క్రీస్తునందు నివసించేవారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులు ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు. లోకంలో జీవించేవారు పాపంలో ఉంటారు. పాపంలో జీవించేవారు పాపంలో చేస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో గ్రంథం ఇలా తెలియజేస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు లోకంలో నివసిస్తున్నారా, క్రీస్తులో నివసిస్తున్నారా అనేది తేటగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తులో నివసించడానికి దేవుడు ద్వారాలు తెరిచిపెట్టాడు. క్రీస్తులో నివసించేవారు ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబెట్టారు. లేకపోతే పాపంలో క్రీస్తుకు దూరంగా ఉండి పాపంలో చనిపోతారు. 21వ వచనంలో రాబడింది 8వ అధ్యాయం.
నేను వెళ్ళిపోతున్నాను, వెలుగుదురు కానీ పాపంలోనే మళ్ళీ చేస్తారు. వెళ్ళి చోటుకి మీరు రాలేదు. పాపంలో చేస్తే నేను వెళ్ళి చోటుకి రాలేదు. కాబట్టి నాలో ఉంటే పాపంలో చావరు. కాబట్టి క్రీస్తునందు దేవుడు మానవ జాతికి నీతిని ప్రసాదించాలని ఉద్దేశించాడు. నువ్వు నివసించేది క్రీస్తులోనా, లోకంలోనా? నువ్వు నివాసం చేస్తున్నావు భూమి మీద, అందరూ నివాసం చేస్తున్నాం. అందరూ భూమి మీద నివసించే ఈ కాలంలో కొందరు క్రీస్తులో నివసిస్తారు, కొందరు పాపంలో నివాసం చేస్తారు. నీ నివాసం ఎక్కడా? నీ నివాసం ఎక్కడా? ఒకడు భార్య భర్తలుగా ఉండి వారు క్రీస్తులో ఒకరు లోకంలో ఉండే అవకాశాలు ఉంటాయి. వేరువేరు సాగులు చేస్తారు. వాళ్ళు క్రీస్తులో లేని సాగులు చేస్తారు, క్రీస్తులో ఉండే సాగులు చేస్తారు. లేకపోతే క్రీస్తులో జీవించే జీవితం ఉంటుంది, లోకంలో ఉండే జీవితం ఉంటుంది. నీతి క్రీస్తులో నివసించే వారికి కృపతో అనుగ్రహించబడే కార్యక్రమం. క్రీస్తులో నివసించే వారికి క్రీస్తు రక్తము నీతిని దానంగా అనుగ్రహించేస్తుంది. నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. చెప్పుకోవడానికి నా దగ్గర నీతి లేదు. దేవుడు నన్ను క్రీస్తులో నీతిమంతులుగా చూస్తున్నాడు. దేవుని రాజ్యంలో రాజ్య నివాసులకు అనుగ్రహించబడే మాత్రమే దేవుడిది. క్రీస్తులో ఉంటే దేవుడు నిన్ను ఆయన నీతి క్రీస్తులో ఆయన నీతిగా నా నీతిలో చూస్తాడు. లోకంలో ఉంటే చాలా వ్యత్యాసం. లోకం అపోసంబంధమైంది, లోకము పాపభీష్టమైంది. క్రీస్తు దేవుని వాడు, నీతి క్రీస్తులో ఉంది. కాబట్టి ఎక్కడ నివసించేవో దానికి సంబంధించిన వ్యక్తి అవుతావు. దేవుని రాజ్యంలో నివసించేవారు క్రీస్తు ప్రభువులో నివసిస్తూ నీతిలో నీతి కలిగిన వారు అంటారు. దేవుడు నీతి కలిగిన వారు అంటారు. సొంత నీతి కాదు, అది నీతి నిశ్చయం చేసిన క్రియల మూలంగా జరిగే కార్యక్రమం కాదు. కాబట్టి తీతు పత్రికలో 3వ అధ్యాయం 4-5 వచనాలు రాబడింది. తీతు 3వ అధ్యాయం 4-5 వచనాల్లో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుగ్రహించడం ద్వారా మనం రక్షించిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు, దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు. ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రభువుని యేసు నోటి కూడా చెప్పిన మాటలవి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రవేశించిన వాడు ప్రతివాడు నీతిమంతుడుగా తెచ్చబడినవాడు. దేవుని రాజ్యంలో నీకు నీతిని దేవుడు బహుమానంగా అనుగ్రహించాడు. ఆ నీతిని అందుకోవటం అనేది ఒక విశేషమైన విశ్వాసంతో అందుకోవటం విశేషమైన కార్యక్రమం. ఆ విశ్వాసంతో అందుకునేటప్పుడు లోకాన్ని విడిచిపెట్టి మూర్ఖులని తర్వాత వారికి వేరై రక్షణ పొందే కార్యక్రమంలో దేవుని రాజ్యంలో ప్రవేశించే మనుషులు దేవుని నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడుతుంటారు. దేవుని రాజ్యము నీతితో కూడింది. దేవుని రాజ్యము భోజనం పానము కాదు కానీ నీతి. ఈ నీతి విశ్వాస సంబంధమైన దేవుని నీతి కలిగిన వారు. నువ్వు నీతిమంతుడు అని క్రీస్తులో నివసించుతూ నీతిమంతుడు అని మాట నీ హృదయాన్ని ఎంత ఆదరిస్తుందో, నేనెంత ఘనపరుస్తుంటుందో, దేవునికి నేను ఎంత సమీపస్తునిగా చేస్తుంటుందో చెప్పడానికి దేవుని నీతి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనం రాబడింది. గ్రంథం చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి అపోస్తలుడైన పౌలు తన అనుభవంలో ఈ సమాచారం మాట్లాడుతున్నాడు. ఆయనను అది సంగతి ఏవేమి లాభకరములైనవో క్రీస్తు నష్టం ఎంచుకోండి. యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తం నష్టం ఎంచుకోండి. క్రీస్తును సంపాదించుకొని క్రీస్తును సంపాదించుకోవటానికి నువ్వేం చేయాలో
అంటారు. క్రీస్తును సంపాదించుకోవడానికి క్రీస్తుకు నీకు మధ్యలో అడ్డం ఉండే సమస్తాన్ని విసర్జించడం విశేషమైన సమాజం. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నానీతి కాక క్రీస్తునందు దేవుడు విశ్వాసం గురించి నీతి గలవాడినాయి. ఆయన ఏం దగ్గుపడి నిమిత్తం క్రీస్తులో కనపడితే నీతిలో కనపడి దేవునికి నీతిమంతుడిగా కనపడతాను. క్రీస్తులో ఉన్న ప్రతివాడిని దేవుడు నీతిమంతుడిగా చూస్తాడు. నీ నీతిని బట్టి కాదు, క్రీస్తు ప్రభు నీకు క్రీస్తులో ఉన్న నీతి నీకు ఆరోపించబడుతుంది. దేవుని రాజ్యంలో ఉన్న మనుషులు నీతిమంతులు. నీ నీతి మానవ జాతికి తెలియకపోవచ్చు, కానీ పరలోకమైన దేవుడు క్రీస్తునందు నిన్ను నీతిమంతునిగా చూస్తుంటాడు. దేవుని రాజ్యంలో ఉండే మహత్తరమైన దేవుని. భౌతికంగా నువ్వు ఎంత నీతిగా బ్రతికినా మా నీతి క్రియలు మురిగుడ్డలు లాంటి అని సమాచారం. నేను చూస్తే మురిగుడ్డలు తీసినట్టు చూస్తుంటా. కాబట్టి దేవుని రాజ్యంలో దేవుని నీతి ఉంటుంది. దేవుని రాజ్యం నీతితో కూడింది. దేవుని నీతి విశ్వాస సంబంధమైనది. దేవుని క్రీస్తులో నివసించే మనిషిని దేవుని కంటితో చూస్తే నీతిమంతులు. ఈ నీతి అనుసరించింది దేవుని యొక్క నీతి. మనం ఆయన యందు దేవుని నీతి అవ్వడం. క్రీస్తులో దేవుని నీతి కావాలని క్రీస్తు నందు దేవుడు మనుషులను చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున సదావకాశం, క్రీస్తులో ఉండటానికి సదావకాశం, రక్షించబడటానికి సదావకాశం, నీతిమంతులుగా తీర్చబడటానికి సదావకాశం. దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే కాకుండా దేవుని దృష్టిలో నీతిమంతుడు అని చూడటానికి విశేషపడు. నీతిమంతుడైన దేవుడు భక్తులను చూసినప్పుడు నీతిమంతుడుగా తనతో సహవాసం కలిగిన వారుగా చూసే ఒక అదృష్టమైన రాజ్యం దేవుడి రాజ్యంలో ఉండే కార్యక్రమం. నేను ఆ తప్పు చేశాను కదా, ఈ తప్పు చేశాను కదా, ఆయన తప్పు చేసావు కదా గతంలో క్రీస్తులోకి వచ్చేవా అవి బయటికి నెట్టేసేసి నేను క్రీస్తులో నీతిమంతులకు చూసే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు దేవుని కృపా ఏర్పాటు. ఇది దేవుని కృపా ఏర్పాటు. దేవుని రాజ్యంలో దేవుని కృపా ఏర్పాటు. కాబట్టి నువ్వు భౌతికంగా నీ శరీర సంబంధంగా నీతి కార్యములు జరిగించి నీతిమంతుడు కాలేవు. నీతిమంతుడు కాలేవు. శరీర కార్యములు జరిగించి నీతిమంతులుగా కావడానికి ప్రయత్నం చేసి వృద్ధులైన మనుషులు ఉన్నారు కర్మంలో. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో శరీర సంబంధంగా నీతిమంతులుగా నేను ఆ తప్పు చేయాలి, ఈ తప్పు చేయాలి, ఈ తప్పు చేయాలి, ఆ తప్పు చేయాలి, ఆ తప్పు చేయాలి, దొంగతనం చేయాలి, వ్యభిచారం చేయాలి, మోసం చేయాలి, ఏం చేయలేదు. నీతి కాదు ఇది. నీ నీతికి నీ నీతి మురిగొడు తీసి పాపడపడాయి. క్రీస్తునందు దేవుడు నీతి అనుగ్రహిస్తాడు. ఎక్కువ క్రీస్తునందు దేవుడు అనుగ్రహించిన నీతి ఎలా ఉంటుందో చెప్పేసి క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రంలో నా నీతి కాకుండా క్రీస్తునందు నీతి అనగా విశ్వాసం వల్ల దేవుడు నీతి కలిగిన వాళ్ళ అంటకు అనే విశేషమైన సంగతి అపోస్తలుల పౌలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు స్వనీతిని సంపాదించుకుని మనుషులకు గతిని గురించి గంభీరంగా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిశీలన పుదీనాలోను సోపులోను జీలకర్రలోను నీతిమంతులుగా ఉండటానికి ఏం చేస్తుంటారంటే చెప్పేసాను నీకు మాత్రం ఎక్కువ పుదీనా కట్టల రూపంలో వస్తుంది. ఇంటికి పంచేలో నుంచి కట్టల రూపంలో వస్తుంది. 1 2 3 4 9 తీసేసి అమ్మ ఇది దేవుంది అని 10 మంది కనబడేటట్టు దేవుంది అని తీసేసి 10వ తీసేసి ఒక పుదీనాలోనైనా సోపులో జీలకర్రలో 10వ తీసేసి మనుషులకు నీతిమంతులుగా కనబడాలి. ఆలోచన చేసే మనుషులు నీతిమంతులు కాదు, వేషధారుల వాళ్ళు. ఈ వేషధారణ సంబంధమైన నీతిని దేవుడు అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఏం కోరాడు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో రాబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించే మనుషులు నీతి కలిగిన మనుషులు. ఈ నీతి విశ్వాస సంబంధమైన నీతి, క్రియల కలిగిన నీతి కాదు.
కృప వలన దేవుడు మనుషులు నీతిమంతులుగా తీర్చి ఒక సదావకాశం. క్రీస్తు రక్తం నేను అనుగ్రహించేది. నిర్దోషి నిష్కాల మనుషులు పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రభానేసు పాపలైతే మన రక్తము నీకు దానంగా అనుగ్రహించిన తర్వాత క్రీస్తు చేసిన దేవుడు నీతిగా చూస్తాడో. దేవుడు రాజ్యము నీతి వదిలిపెట్టేశారు. మీకు ఇక్కడ సమాచారం. దేవుని రాజ్యము నీతితో కూడింది. దేవుని రాజ్యం నివసించే మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడతారు. నీ మనస్సాక్షికి నీవు కూడా నీతిమంతుడిగా కనబడతావు. నీ మనస్సాక్షి నీతిమంతుడిగా ఎలా కనబడతావు అంటే దోషరహితమైన మనస్సాక్షి ఇవ్వబడుతుంటుంది క్రీస్తు యేసునందు. నీ పాపాన్ని కడిగి వేసిన తర్వాత దోషరహితమైన నిర్మలమైన మనస్సాక్షిని గురించే కార్యక్రమం. దేవుని రాజ్యంలో ప్రవేశించే మనుషులు మనస్సాక్షి కూడా నీతిమంతుడుగా తీర్చివేయడం. దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడవు. నీ ఎదుట నీవు నీ మనస్సాక్షి ఎదుట నువ్వు నీతిమంతుడు. దేవుని రాజ్యంలో నీతి ఉంటుంది. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి. దేవుడు నీతి, దేవుడు అనుగ్రహించే నీతి. నీతిమంతులు ఉండే స్థలము దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ప్రవేశించావా విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతులుగా తెచ్చబడిన వాడని. లోపల నేనేమన్నాను వేరే సమాచారం. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడు అయితే నీ మనస్సాక్షి ఎదుట నువ్వు నిలబడినప్పుడు, అర్థంలో ముఖం చూసుకున్నట్టు మనస్సాక్షి ఎదుట నువ్వు నిలబడినప్పుడు నువ్వు నీతిమంతుడు అని మనస్సాక్షి ప్రశ్న. దేవుడి రాజ్యంలో ఈ నీతి ఉపభాగ్యం. రెండవది సమాధానం. సమాధానము శాంతి. నీ అలజడలో, ఆందోళనలో, శ్రమలో, బాధలో, ఇరుకులో, శోధనలో, కష్టాల్లో సమాధానం. తమను యేసు వాగ్దానం చేశాడు తన శాంతిని మనుషులకు తన సమాధానం అనుగ్రహించడానికి. కాబట్టి క్రీస్తునందు ఉన్నవారికి ఆయన సమాధానం అనుగ్రహిస్తుంటాడు. క్రీస్తు ప్రభువును గురించే సమాధానం లోకమును గురించే సమాధానం లాంటిది కాదు. సమాధానం అంటే ఇబ్బంది లేనిది కాదు, కలత లేనిది కాదు, అందరూ లేనిది కాదు, శ్రమ లేనిది కాదు. సమాధానం తమను యేసు తన సమాధానాన్ని మనుషులకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన నీతిని అనుగ్రహిస్తాడు. దేవుని రాజ్యంలో దేవుని నీతి. దేవుని రాజ్యంలో క్రీస్తు ప్రభువును గురించే సమాధానం. యోహాను సువార్త 14:27 రాబడింది. 14:27లో ప్రభువును యేసు అనుగ్రహించే సమాధానం గురించి, శాంతిని గురించి మాట్లాడుతుంటారు. మనుషులు ఆందోళనకరంగా ఉంటారు, మనసులో నెమ్మది లేనట్టు ఉంటారు, తొందరపాట్లు ఉంటాయి, ఏదో జరిగిపోయినట్టు. ఈ భావం లేకుండా ఉండేది దేవుని రాజ్యపు వాతావరణం. 27 ఇలా రాబడింది. 14 యోహాను సువార్త. అది సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా సమాధానాన్ని ఇస్తున్నా మీకు. లోకం అనుగ్రహించినట్టు కాదు. లోకం అనుగ్రహించే సమాధానం వేరు, పైది. లోకం అనుగ్రహించేది పైది. క్రీస్తు అనుగ్రహించేది అంతరంగంలో సమాధానం, లోపల శాంతికరమైన వాతావరణం, నెమ్మదికరమైన, అలజడి లేని. తుఫాన్లు బయట కొడుతుంటాయి, గాలులు విసురుతూ ఉంటాయి, యుద్ధాలు రేగుతుంటాయి, అశాంతి ప్రబలుతుంటుంది. కానీ అంతరంగంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానం. దేవుని రాజ్యంలో మనుషులు అనుభవించే ఒక విశేషమైన సమాధానం. అంతరంగంలో సమాధానం, క్రీస్తు అనుగ్రహించే సమాధానం. అలజడి ఉండదు, ఆందోళన ఉండదు. ఆందోళన లేని, అలజడి లేని, అభద్రత లేని క్రీస్తు గురించి సమాధానం. 16వ అధ్యాయంలో 33 రాబడింది. 16వ అధ్యాయం యోహాను సువార్త 33 ప్రభువు యేసు మాట్లాడుతున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. నీ లోకంలో శ్రమ కలిగినంత మాత్రం నీ సమాధానం ఎక్కడికి వెళ్ళిపోదు. నీ హృదయానికి తలంపులకు కావులు ఉండే దేవుని సమాధానం. నా యందు నీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నా.
లోకంలో శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి. నేను ఇచ్చే సమాధానము లోకంలో సంబంధించిన సమాధానం కాదు. కాబట్టి క్రీస్తు భగవాను గురించి సమాధానం ప్రధానంగా గుర్తుపెట్టుకో, దేవునితో సమాధానం. నీవు ఎప్పుడైతే దేవునితో సమాధాన పడి సమాధాన స్థితి కలిగి ఉన్నావో, దేవునితో సమాధాన పడిన స్థితి అయితే లోకమంతా తల్లడిల్లిన, సముద్రం పొంగి దానిలో పండ్లు కొట్టుకొని పోతున్నా, అలజడి లేని ఒక ఆంతర్యమును దేవుడు క్రీస్తు ప్రభువును గురించే ఒక విశేషమైన కార్యక్రమం. నీ పక్కన 1000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా లోపల నీకు అనుగ్రహించబడే సమాధానం, శాంతి సమాధానం, ఆందోళన లేని అంతరంగం. ఆందోళన లేని అంతరంగం మనుషులు దేవుని రాజ్యం అనుభవించేది ఆందోళన లేని అంతరంగాన్ని అనుభవిస్తారు మనుషులు. దేవుని రాజ్యంలో ఉండే వాళ్ళ యొక్క అనుభవం ఏంటి? కాబట్టి క్రీస్తు ప్రభువు అనుభవిస్తారు సమాధానం. కాబట్టి ఆయన అనుగ్రహించే సమాధానం దేవునితో సమాధానం పట్ల విశేషమైన సమాచారం. శత్రువులను మిత్రులుగా చేసి దేవునితో ఉండే శత్రుత్వం తొలగించేది క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 10-11 వచనం రాబడి ఉంది, గ్రంథంలో రాబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం సమాధానం. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితోనే సమాధానం పరచబడితే, దేవునితో సమాధానం ఉన్నప్పుడు ఇంక ఎవరు శత్రువు ఎవడు? మనకి ఆందోళన దేనికి? దేవుడు మన పక్షమైండగా మన విరోధి ఎవడు ఉంటాడు? దేవుడు మన పక్షమైండగా విరోధి ఎవడు ఉండడు. కాబట్టి దేవుడు మన పక్షం కాకుండా దేవుడు మన శత్రువు అయితే భయము, ఆందోళన. ఆ శత్రువు, ఈ శత్రువు, ఇది వాడు, అది ఇది లేచి హృదయాన్ని కష్టపరిచే పరిస్థితి, భయం, ఆందోళన కలిగించే పరిస్థితి. కాబట్టి దేవునితో సమాధానం కలిగే ఒక విశేషమైన కార్యక్రమం దేవుని రాజ్యంలో మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని రాజ్యంలో సమాధానం ఏం చెప్పాడు 10వ వచనంలో? అనగా శత్రువులమై ఉండగా, ఎవరితో శత్రువులమై? దేవునితో శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడి. ఆ సమాధానం అంటే దేవుని రాజ్యంలో దేవునితో సమాధానపరచబడిన స్థితి. సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షించబడతాము. అంతేకాదు యేసుక్రీస్తు ద్వారా దేవుని అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఈ సమాధాన స్థితి కలిగి ఉన్నాం. సమాధాన స్థితి. బయట తుఫాన్లు, లోన నెమ్మది. బయట శ్రమలు, అంతరంగంలో నెమ్మదికరమైన వాతావరణం. ఒకవేళ నీకు దేహంలో శ్రమ కలిగిన అంతరం నెమ్మదికరమైన, కానీ దేవుడు నీకు శత్రువు కాదు. దేవుడు నెమ్మది శత్రువు కానప్పుడు అన్న హృదయము నెమ్మది పడిన పరిస్థితి అనుభవిస్తుంటుంది. లోకంలో ఎన్ని వచ్చినా నెమ్మదికరమైన స్థితి ఎందుకు ఉంటుందంటే దేవుడు మనకు శత్రువు కాని పరిస్థితి. ఆయనతో సమాధానం క్రీస్తు మానవ అనుగ్రహించింది. దేవుడితో సమాధానం పడిన స్థితి నీకు కావాలి. దేవుడి రాజ్యంలో ప్రవేశించిన వారికి సమాధానం. లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనంలో దేవదూతలు ఈ సమాధానం ప్రకటించారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సమాధానం, దేవునితో సమాధానం. లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనంలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగులుగా. దేవునికి ఇష్టలుగా బ్రతికే ఒక పరిస్థితి దేవుని రాజ్యంలో నివసించేవారు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారు. దేవునికి ఇష్టలుగా బ్రతికేవారు దేవునికి సమాధానం కలిగి ఉంటారు. నీవు ఏ విషయంలో ఆందోళన చెందని అవసరం లేని ఒక పరిస్థితి నెమ్మదికరమైన స్థితి. దేవుని రాజ్యంలో మనుషులకు మాత్రమైన కార్యం. క్రీస్తు గురించే సమాధానం. శత్రుత్వాన్ని తొలగించి ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా, నీ శత్రువు మహా గొప్పవాడై
నిన్ను ఏం చేయటానికైనా సమర్థుడైనప్పుడు కూడా ఈ రోజున క్రీస్తు ఆయన రక్తం దేవునితో సమాధానపరిచిన కారణాన సమాధానం కలిగిన అంతరంగం కలిగి ఉండేది దేవుని రాజ్యమేక వాతావరణం. నువ్వు దాన్ని అనుభవిస్తున్నావా? దేవుని రాజ్యంలో ఉంటే అనుభవిస్తావు. నువ్వు అనుభవించట్లేదా? దేవుని రాజ్యంలో లేవా? ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆలోచించాలి. దేవుని రాజ్యంలో అనుభవించబడిన దేవునివి విశేషమైన. కాబట్టి దేవుని రాజ్యము భోజనం పానం కాదు, నీతి, దేవుడు అనుగ్రహించే నీతి, కృష్ణుడు దైకి ప్రసాదించే సమాధానం, ఆ సమాధాన స్థితి కలిగి జీవితం కొనసాగించడం, ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా. లోపల అలజడి, ఆందోళన, భద్రత లేని, భద్రత ఉండదు, ఆందోళన ఉంటుంది. భద్రత లేని పరిస్థితిని తొలగించి దేవుడు ఆయన అనుగ్రహించే క్రీస్తునందు ఆయన సమాధానం అనుగ్రహించే ఆత్మ స్వభావము దేవుని రాజ్యంలో సంతోష రాజ్య పౌరులకు సొంతమైన కార్యక్రమం. దేవుని రాజ్యంలో ఉన్నావా? నువ్వు నీతిమంతుడవు, సందేహించాల్సిన అవసరం లేదు. నీతి కాదు కాబట్టి అతిశయించేదానికి పరిస్థితి కాదు. దేవుడు అనుగ్రహించే నీతి కాబట్టి వినయంతో కొన్ని నీతిగా నీ జీవితం కొనసాగించు చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. దేవుడి రాజ్యంలో ఉన్నవాడు వినయంతో కొన్ని నీతి కలిగి నీతిమంతుల జీవితం కొనసాగిస్తారు. నేను నీతిమంతుడిని, అతిశయించడానికి లేదు నాకు, ఎందుకంటే నేను సంపాదించుకోవాలి కాదు, అది ప్రభువును అనుగ్రహించబడి. సమాధానము నా మనసులో నెమ్మదికరమైన వాతావరణం, క్రీస్తు ప్రసాదించిన సమాధానం, దేవునితో శత్రుత్వం తొలగించి సమాధానం అనుగ్రహించాడు. ఈ సమాధానం లోకంలో జనములు, జాతులు అనే వాటి మధ్యలో కూడా సమాధానం క్రీస్తు శిలువ మనం అనుగ్రహించిన సమాధానం ఉంది. ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో 13వ వచనంలో రాబడి ఉంది. యూదులు అన్యజనులనే భేదాన్ని కలిగి మనుషులు దెబ్బలాడుకుంటూ అశాంతిలో కొనసాగించిన దినాల్లో సైతము క్రీస్తు శిలువ రక్తం ఏం చేసిందని సమాధానాలు గురించింది, శాంతిని గురించిన విశేషమైన సమాచారం. ఎఫెసీయులు 2వ అధ్యాయం 13వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఏం జరిగిందంటే, ఆయనను మునుపు దొరుకుతున్న మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైనారు. అది సంగతి. ఆయన మన సమాధానం అయ్యండి, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపం నాకు ధర్మశాస్త్రం శరీరమును కొట్టివేయడం చేత మధ్యకోటను పడగొట్టి మా ఉభయలు ఏర్పం చేశారు. కాబట్టి సమాధానం మనుషులు మానవ జాతుల మధ్యలో సమాధానం, స్వభావం గురించే సమాధానం, దేవునితో శత్రుత్వం తొలగించబడిన సమాధానం, జాతుల జనుల మధ్యలో ద్వేషం తొలగించబడిన సమాధానం, క్రీస్తుని గురించేది దేవుని రాజ్యంలో ఈ సమాధానం. మూడవ విశేషమైన సంగతి దేవుడు అనుగ్రహించే నీతి, క్రీస్తుని గురించిన సమాధానం దేవుని రాజ్యంలో. మూడవది పరిశుద్ధాత్మను గురించి ఆనందం కూడా దేవుని రాజ్యంలో సొంతమైంది. పరిశుద్ధాత్మను గురించి ఆనందం. కాబట్టి దేవుని రాజ్యం నీ భోజనం పానం కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందరి ఆనందం. పరిశుద్ధాత్మలో ఆనందం. పరిశుద్ధాత్మలో ఆనందం అంటే పెద్ద ఉద్యోగం వచ్చిందని ఆనందం కాదు, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందని ఆనందం కాదు, లేకపోతే లాటరీ తగిలిందని ఆనందం కాదు, ఏదో కలిసి వచ్చిందని ఆనందం కాదు. పరిశుద్ధాత్మ అందరి ఆనందం ఇది. పరిశుద్ధాత్మ ఆనందము ఎలాగుంటుందో గ్రంథం తేడా తెలియజేస్తా ఉంది. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం సమాచారం రాబడుతుంది. మనం జాగ్రత్త చూస్తాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు కీర్తన పాడవలెను, ఎవరికైనా సంతోషం కలిగినా అతను కీర్తన పాడాలి, ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించితే ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించినప్పుడు కీర్తనలు పడి ప్రార్థన చేసే 2 కార్యక్రమాలు జరిగించారు గ్రంథంలో మనుషులు.
అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం మనందరికీ తెలిసినట్టుగా అపోస్తలుడైన పౌలు శీల ఇద్దరు కలిసి పుత్తూరులోని దయాన్ని ఎలగొట్టిన ప్రత్యేకమైన సమయంలో వారి మీద నేరం మోపి స్థానికులు నేరం మోపి అధికారుల దగ్గర తీసుకెళ్ళిపోయి బెత్తాలతో చాలా కొట్టించి తీసుకెళ్ళిపోయి జైలుకి అప్పగించారు. జైలు అధికారి తీసుకెళ్ళి లోపల గదిలోకి వెళ్ళి సెల్లో తీసుకెళ్ళి పెట్టి సెల్లో బొండ బిగించి ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేసేసారు. ఇబ్బంది పెట్టే పరిస్థితి. పరిశుద్ధాత్మక ఆనందం ఎలాగుంటుందో వాళ్ళు ప్రదర్శిస్తున్నారు జీవితంలో. పరిశుద్ధాత్మ ఆనందం ఎలాగుంది అంట, మరి ఒక ప్రక్కన చాలా దెబ్బలు కొట్టి బండ బిగించి జైలు లోపల సెల్లో వేసేస్తే సంతోషం ఎట్లా వస్తుందనే కంటే పరిశుద్ధాత్మ ఆనందం. వారు ఏం చేస్తున్నారంటే 16వ అధ్యాయం లోక అపోస్తలుల కార్య గ్రంథంలో 24 వచ్చినమా చదువుతున్నాయండి. చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేయించిన తర్వాత ఆజ్ఞాపించి అతడు వాటి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి తోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే సంతోషం ఉంటుందా? భౌతికంగా అయితే సంతోషంగా ఉండదు, దుఃఖంగా ఉంటుంది, ఏడుపుగా ఉంటుంది, వేదనగా ఉంటుంది, ఆ వ్యాకులతగా ఉంటుంది. ఏం తప్పు చేయకపోతాం మాకే గతి అని. కానీ పరిశుద్ధాత్మ దేవుని రాజ్యపు వాతావరణం చేసేది పరిశుద్ధాత్మలో ఆనందం అనిపిస్తాడు మనుషులకు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుతూ నుండి కీర్తనలు పడి సంతోషం అయితే కదా కీర్తన పడాలా పాడుతుండేది. ఖైదీలు వింటారు. ఏం జరిగిందో ఒకంత జరిగింది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. ఏం భూకంపం? అది విచిత్రమైన సమాచారం. భూమి అంటే భూమి మొత్తం కనిపించాలా, కానీ చెరసాలలో ఉండే ఈ చెరసాలకే భూకంపం, ఆ చెరసాలకే భూకంపం, చెరసాలలో ఉండే మనుషులకు చిన్న సంఖ్యలు తెగిపోవటం, గేట్లు తెరుచుకోవటం, ఇదే భూకంపం. అదే భూకంపం జరిగింది. కాబట్టి వాస్తవమైన సమాచారం పరిశుద్ధాత్మని ఆనందించేసి ఒక విశేషమైన సమాచారం. చెరసాల చెరసాల తలుపులు తెలుసుకున్నాయి దెబ్బతో. అది విచిత్రమైన భూకంపం. తలుపులు తెలుసుకోవటం ఏంటి? భూకంపం వస్తే సంఖ్యలు ఊడిపోవటం ఏంటి? భూకంపం వస్తే కాబట్టి సంఖ్యలు కూడా ఊడిపోయాయంట. ఊడిపోతే వీళ్ళు పారిపోతారనే ఉద్దేశంతో చెరసాల నాయకుడు కత్తి తీసుకొని కూడా పోతే మేము అక్కడికి మేము దొంగలం అయితే కదా పారిపోవడానికి, నేరస్తులం అయితే కదా, మేము నేరస్తులం కా, దేవుని రాజ్య పౌరులం, దేవుని రాజ్యం వారసత్వం ఏంటి? దేవుని రాజ్య సంబంధమైన వాతావరణం కలవ జీవించేవారు. లోపల ఉండేవాడు పారిపోతాడు దొంగలు. మేము దొంగలం కాదు పారిపోవటానికి మొత్తానికి అని చెప్పని సమాచారం తెలియజేసిన తర్వాత ఆ మనిషి అంతరంగంలో భయంకరమైన చలనం కలిగింది. దేవుని రాజ్యపు వాతావరణము ఎదుటివారి జీవిత అనుభవంలో ఇలారా అయితే మేము రక్షించబడటానికి నేనేం చేయాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, మీలాంటి వాతావరణంలో నేనేం చేయాలి అని మొదలెట్టాడు. అప్పుడు అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడానికి మహత్తరమైన ద్వారం తెరవబడింది. పరిశుద్ధాత్మ ఆనందం లాంటిలాగల్లా భూకంపం వారికి దీవెనకరమైనట్టుగా రాలా, పారిపోవడానికి అది ఒక అవకాశంగా కల్పించబడలా. భూకంపం వచ్చి వారిని విడిపించడానికి అవకాశం కలిగితే లోకంలాగా ఉండిపోయింది. భూకంపం జరిగింది, తలుపులు తెరుచుకున్నాయి, సంఖ్యలు ఊడిపోయాయి, ఇంకేం బంధకాలు లేవు మీదట, లేచి నేరుగా నడిచిపోవచ్చు, వెళ్ళాం. పరిశుద్ధాత్మ ఆనందం, దేవుని రాజ్యపు వాతావరణం, శ్రమలో ఆనందం, విడుదలలో ఆనందం, విమోచనలో ఆనందం, మనుషుల యొక్క జీవితాలు మార్పు చెందటంలో కలిగే ఆనందం అంతా ఇంత అని చెప్పడానికి లేదు. చెరసాల నాయకుడి మీద జరిగిన ప్రభావానికి ఆనందిస్తున్నారు అపోస్తలులు. పరిశుద్ధాత్మ ఆనందం. కాబట్టి
నీకు శ్రమ వస్తే వచ్చింది అయ్యో శ్రమ వచ్చింది అనేది భౌతికమైన మనిషి. ఆ పరిశుద్ధాత్మని ఆనందము శ్రమలో ఆనందించే ఒక విశేషమైన కార్యక్రమం పరిశుద్ధపడుతున్న దేవుని రాజ్యం వాతావరణం. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయంలో 39వ వచనం ఇలా రాబడింది. జన గ్రంథం ఆలోచించేద్దాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 39వ వచనం గ్రంథం తెలియజేసిన విశేషమైన సమాచారంలో ఉన్నాయి. దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని మొదలుపెట్టిన ఒకవేళ దేవునితో పోరాడు వారు అవదర్శమి అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి బట్టి బోధింపబడిన ఆజ్ఞాపించి జాగ్రత్త మాట్లాడతారంట, వేసుకోకున్నామని మాట్లాడవద్దు, బోధించకూడదని ఆజ్ఞాపించి ఎన్నో పదాలు కొట్టారంట. ఆ నామం కొరకు అవమానం పొందుటకు వారు సంతోషిస్తూ ఎందుకు సంతోషమయ్యారు? ఎందుకు ఆనందం? అది ఆనందానికి కారణం ఏంటి? ప్రభువుని యేసు నామమున అవమానం పొందడానికి పాత్రలించిన అమ్మా ఏం అదృష్టం దొరికిందమ్మా. ఏం దొరికింది నీకు? ప్రభు నామమును ప్రభు నామమును బట్టి అవమానం పొందటానికి అదృష్టం దొరికింది. పరిశుద్ధాత్మ ఆనందం. లాటరీ కొట్టినందుకు ఆనందం కాదు, అది ప్రమోషన్ వచ్చినందుకు మన ఆనందం కాదు, లేకపోతే ఏదో కలిసి వచ్చినందుకు మన ఆనందం కాదు. అది లోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దేవుని రాజ్య సంబంధమైనది కాదు. దేవుని పరిశుద్ధాత్మ ఆనందము ఎలా జరిగిందంటే వాడు పిలిపించి కొట్టించి బాగా కొట్టి డబ్బులు కొట్టేసినా ఇలాగంటారా, ఈ మీదటి నామాన్ని బట్టి మీరు మాట్లాడారా బెదిరించి వెళ్ళిపోండి అని అవమానంగా పంపించితే ఆ నామము నిమిత్తం అవమానం పొందటానికి పాత్రలుగా ఎంచినందుకు సంతోషించి పరిశుద్ధాత్మ ఆనందమైంది. దేవుని రాజ్యం వాతావరణం ఇది. దేవుని రాజ్యం భోజనం పానం కాదు. కాబట్టి దేవుని రాజ్యంలో నీకు నివాసం ఉందా, ప్రవేశం ఉందా? దేవుని రాజ్యంలో ప్రవేశం కావాలంటే మొట్టమొదట నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి. కొమ్మనేసి చెప్పాడు, దేవుడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే తప్ప ఎవడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తివేనా? నువ్వు పునర్జన్మ సంబంధం కొత్తగా జన్మించిన వ్యక్తి పునర్జన్మ సంబంధం స్నానం అనుభవించావా? దేవుని రాజ్యంలో ప్రవేశించావు. దేవుని రాజ్యంలో ప్రవేశించిన వెంటనే వాతావరణం అబ్రహాం ఇస్సాకు యాకోబులతో కూడా దేవుని రాజ్యంలో కూర్చుండే మాత్రమైన దశ. కాబట్టి అబ్రహాం ఇస్సాకు యాకోబులతో సాటిగా దేవుని రాజ్యంలో కూర్చోవటం అనే అవసరం మహత్తరమైన దశ. లోపల పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే దేవుడు నేను నీతిమంతులుగా చూస్తాడు, పాత్ర చూడడం. నీ మనస్సాక్షి నిన్ను నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తూ నిలబెడుతుంది లోకంలో. ఎవడైనా నీ మీద నేరం మోపినా దేవుడు నేరం ఎంచకుండా నిర్దోషిగా నిలుస్తాడు. నీ మనస్సాక్షి నేను నిర్దోషిగా బట్టి దేవుడి రాజ్య వాతావరణంలో ఆదరింపబడటానికి ప్రత్యేకించి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నీ మనస్సాక్షిని ఆదరిస్తుంది. కంగారు పడకలైనా వాళ్ళు అంటున్నారులే నీ మీద అసూయత అంటున్నారు కానీ ఇది వాస్తవం కాదు అని నీ మనస్సాక్షిని ఆదరించే పరిస్థితి దేవుని రాజ్యపోతాలో ఉంటుంది. దేవుని నీతి కృష్ణ భగవాను గురించే సమాధానం. దేవుడు వైరంతో తొలగించబడి సమాధాన పరిస్థితి కలిగి ఉండి సమాధాన స్థితిలో కలిగి ఉంటాం. జనాంగాలతో పాటు సమాధాన స్థితి కలిగి ఉంటాం. విద్వేషం సంహరించబడిన స్థితిలో జీవితం కొనసాగించవాలని దేవుని రాజ్యపు వాతావరణంలో ఉంటుంది. ఈ దేవుని రాజ్యంలో మనుషులు పరిశుద్ధాత్మ ఆనందం అనుభవిస్తుంటారు. ఈ ఆనందం ఏదో క్షణిక ఆనందం కాకుండా భౌతికమైన సంగతులు జరిగిన కనుక కాకుండా ఏదో చిన్న పన్న ఈ వ్యర్థమైన వాటిని కార్యం జరిగించామని ఆనందం కాకుండా ఆ పరిశుద్ధాత్మల గురించి ఆనందంతో జీవితం కొనసాగించేది దేవుని రాజ్యం యొక్క వాతావరణం. క్రీస్తుబాబు సంఘము అయితే నువ్వు క్రీస్తుబాబు సంఘం అయితే దేవుని రాజ్యమై ఉంటావు. నువ్వు దేవుని రాజ్యం అయ్యి ఉంటే నీ దేవుని రాజ్యం యొక్క వాతావరణం ఇది కలిగి ఉంటావు. ఇలా కూడా కలిగి ఉండకపోతే కాబట్టి ఆరాధన కోసం మాతో కూడా కలిసి ఆరాధనకు వచ్చావు, మాతో మీకు పాలు లేదు
దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారికి మాత్రమే దీంట్లో పాలు పంపులు. ఈ పాలు పంపులు దేవునితో పాలు పంపులు, దేవుని కుమారుడు క్రీస్తుతో పాలు పంపులు, పరిశుద్ధులతో పాలు పంపులు, దేవుని రాజ్యంలో సకల దేవునితో పాలు పంపులు దేవుని రాజ్యంలో వారి సొంతం అవుతాయి. కాబట్టి దేవుని రాజ్యంలో ఎంత మహత్తరమైన కృప తోడుగా ఉండగా ద్వారాలు తూర్పు వైపు, పడవ వైపు, ఉత్తర వైపు, దక్షిణ వైపు తెరిచే ఉండగా ప్రవేశించడానికి నిరాటంకంగా ఆహ్వానం అంది ఉండగా వాళ్ళు ఏం చేశారు తెలిసిన? ఏం చేశారు? లోకాసు చదువుతాం ఏం చేశారు? కొంతమంది దేవుని రాజ్యంలో ప్రవేశానికి ద్వారం తెరవబడిన తర్వాత ఈ జరిగిన కార్యక్రమం ఏం జరుగుతుందంటే, అలాంటి స్థితిలో మనలో ఎవరు ఉండకూడదు అనే సమాచారం మీకు తెలియజేస్తున్నా. 14-13 అధ్యాయంలో ఇలా రాబడింది. ఒకటి ప్రభువా 23 వచ్చిన రక్షణ పొందేవారు కొద్దిమంది అయినా, అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించేది కొద్దిమంది అయినా వారిని చూచి కొంచెం వెలుగు ద్వారం ప్రవేశించబోనాడు. ప్రవేశించాలని చూస్తారు కానీ వాళ్ళు, ఎందుకంటే చూడటం వేరు, ప్రవేశించడం వేరు. చూతులు కానీ ఊరికే చూద్దాం టూకీ కార్యక్రమం కాదు. ప్రవేశించడం వెలుగు మార్గం, ప్రవేశించి పోరాటం అనే విశేషమైన కార్యక్రమం. దేవుని రాజ్యంలో మనిషి నివసించమైన కార్యక్రమం కొరక కాదని వాళ్ళతో చెప్పాను. లేచి ఆ తర్వాత లేచి తలుపులు వేస్తారంట. ద్వారా తెరవబడి ఉన్నాయి. ఇప్పుడు తెరవబడినప్పుడు ప్రవేశించాలి. ఇంటి యజమాని లేచి ద్వారా తలుపులు వేసేసాడు అనుకో, తలుపులో జనం వస్తాను లోపలికి వచ్చే ఛాన్స్ లేకుండా మూసేయబడుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకో. అయ్యా మేము మా వీధుల్లో ప్రసంగం చేశాడే, నేను మీతో కూడా మీ ఎదురు కలిసి భోజనం చేసాము, ఇవన్నీ వద్దు, అనవసరమైన సమస్య. దేవుని రాజ్యంలో ప్రవేశించావా? మా ఎదుట మీ ఎదురునే బోధించినంత మాత్రం వచ్చిన సమాచారం ఏం లేదు, లాభం ఏం లేదు. మీ మధ్య తిరిగినంత మాత్రం వచ్చే లాభం ఏం లేదు. ద్వారం తెరిచిపెట్టాను, తలుపులు తెరిచి ఉన్నాయి, ప్రవేశించడానికి ఆహ్వానం ఇచ్చాను, తప్పుడు ఆహ్వానించి బయట నిలబడి ఉన్నారు. తలుపు టైం అయిపోయింది, తలుపు మూసేసాను. ఆ తలుపు మూసేసిన తర్వాత తలుపు పెట్టాయా, తలుపు లేదు. ద్వారం తెరిచి ఉన్నప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించడం వల్ల ఒక అవసరమైన సమాచారం. ఈ దేవుని అనుభవించడానికి మనుషులు త్వరపడి లోపల ప్రవేశించాల్సిన అవసరం ఉంది. బయట నిలబడి సుతాలను చూసేవాళ్ళు దేవుని రాజ్యంలో ఉండేవాళ్ళు కాదు, లోపల ఉండేవాళ్ళు, కాపుల్లో ఉండేవాళ్ళు, కాపులుగా బ్రతికేవాళ్ళు, చెడు సహవాసంలో ఉండేవాళ్ళు. నేను ఎవరితో చెడు సహవాసం చేయట్లేదు అనుకో, లోపల ఉండటమే చెడు సహవాసం. లోకంతో స్నేహమే చెడు సహవాసం. లోపల బ్రతకట్లే పాపంతో సహవాసం జీవించు. నువ్వేం పాపం చేయట్లేదు, ఏం పాపం చేయకపోతే లోపల ఉన్నావు కదా. లోకాన్ని నువ్వు పంచుకుంటుండే జీవితాన్ని మానుకొని క్రీస్తు దేవుడు తన ద్వారా తెచ్చిన లోన ప్రవేశించడం అవసరమైన సమాచారం. దేవుని రాజ్యం ద్వారాలు తెరవబడి ఉన్నాయి. మనుషులు ఇష్టపడి దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని నీతిని స్వతంత్రించుకొని క్రీస్తు అనుభవించే శాంతిని అంతరంగంలో అనుభవించుతూ పరిశుద్ధాత్మల గురించే ఆ ఆనందాన్ని అనుభవించుతూ జీవితాన్ని కొనసాగించితే ఆయనతో 20 ఏళ్ళు జీవించే అవకాశం ఉంటుంది. లేకపోతే నీ గతి నీదే. ద్వారం తెరబడిలో తలుపులు వేసేస్తాడు, బయట నిలబడి అయ్యా ఇప్పుడు అయిపోయింది పో, నీకు ఛాన్స్ అయిపోయింది పోయిన అంటాడు. నువ్వు ఎన్ని చెప్పినా ఆక్రమించే వాళ్ళ నలుగురు తెలుసుకోండి అని నీకు అదే ఉంటుంది. ఏడుపు పండు కొడుకుంటుంటుంది. అంతేగాని నీకు లోపల ప్రవేశం నెమ్మది ఉండే పరిస్థితి లేదు అని సమాచారం ప్రభావం నుంచి డిక్లేర్ చేశాడు కనుక జాగ్రత్తగా మనుషులు ఆలోచన చేసి ద్వారాలు తెరవబడి ఉన్నప్పుడే మారు మనసుతో నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మతో దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని సంపత్తులు కావాలని ప్రభానికి చేసి వారి పెట్టి మీరు మనం చేస్తున్నా. అలాగే దేవుని రాజ్యంలో ప్రవేశించిన మనుషులు మీరు నీతిమంతులైన సంగతి గుర్తించి పాపం చేయడానికి ఇష్టపడకండి, పాపం నుండి తెలియకండి. మీరు నీతిమంతులతో తెచ్చిపడండి. దేవుడు నీతిమంతులు చూస్తున్నాడు మిమ్మల్ని, పాపంలో చూడట్లా. కాబట్టి పాపం అనే ఇచ్చ నుండి తొలగిపోయి నీతిమంతుల జీవితం కొనసాగించడం ప్రయత్నం చేయండి. దేవుడు అనుగ్రహించే సమాధానం అంతరంగంలో ఉండి నీ శాంతిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
మేము హృదయాలకు తలంపులకు ఆయన సమాధానం కావలి ఉంటుంది కనుక ఆ కావలిగా కలిసిన సమాధానం కలిగి జీవితం కొనసాగించండి. అవసరమైనప్పుడు పరిశుద్ధాత్మ ఆనందం కొనసాగించి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకొని ప్రభువుని యేసుక్రీస్తు వారితో మేము మనం చేస్తున్నాం. నమస్కారం. శిలువ ధ్యాన గీతంలో అండి 104వ పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 104. ఏ పాపమెరుగని